హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ కారం పొడిని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఇక్కడ నేను 1/2 kg కాకరకాయలను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా రౌండ్గా అయినా పర్వాలేదు, పొడవుగా అయినా పర్వాలేదు, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు అన్నీ సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకున్నారంటే మనం ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వాటిని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఈ విధంగా మంచిగా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులోకే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే ఇందులోకి పొట్టుతో సహా వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి సరిపోయినన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అయితేనే మనకి కాకరకాయ కారం పొడి టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి గుర్తుంచుకోండి. ఇవి మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. వీటిని మనం తర్వాత యాడ్ చేసుకుందాం. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అలాగే పల్లీలు కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా కొద్దిగా పక్కకు పెట్టుకొని మిగతా వాటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కొద్దిగా మిగిలించి పెట్టాం కదా కాకరకాయ ముక్కలు, కరివేపాకు, పల్లీలు, వెల్లుల్లి, వాటిని కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకున్నారంటే కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా, ఎంత కలర్ఫుల్గా, టెంప్టింగ్గా ఉందో. వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మరి ఈసారి కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.